సాంబార్ ఏమిటంతా వింతగా చూస్తున్నావు? ఏం లేదండి, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలా అని. అంటే అదే, ఒక్కో విషయంలో ఎంతో సెంటిమెంట్స్ తో ఉంటారు, ఒక్కో విషయంలో ఏమి పట్టినట్టే ఉంటారు. దేని గురించి నువ్వు మాట్లాడుతున్నది? మీరు భద్రంగా బీరువాలో కాదు మీ గుండెల్లో దాచుకున్న ఆ జ్ఞాపకాల గురించి. డ్రైవర్గా మీ గతం గుర్తుంది గాని ఆ గతంలో మీ ఓనరు మీ ఫ్రెండు హర్ష గారు గుర్తులేరా? రాధా, నీకు 1,00,000 సార్లు చెప్పాను నాకెవరు గుర్తులేరని. ఎందుకండి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు? హర్ష గారితో మీ స్నేహం. అవునండి, అర్చన ఫోన్ చేసింది. హర్ష గారు వాళ్ళు వైజాగ్ వదిలిపెట్టి ఇక్కడికే వచ్చేసారంట. బతకడానికి ఈ సిటీకి రోజు 1000 మంది వస్తుంటారు పోతూ ఉంటారు, నాకేంటి? అదేమిటండి అలా మాట్లాడతారు? హర్ష గారు ఇక్కడికి వచ్చేసారు అంటే మీకు సంతోషంగా లేదా? కంపరంగా ఉంది. ఏమండి, హర్ష గారు మీ ఫ్రెండ్ అండి. కాడు, వాడు నాకు ఫ్రెండ్ కాడు, శత్రు. ఇక్కడ కాదు, ఇక్కడ ఈ గుండెల మీద వాడు కొట్టిన దెబ్బ ఈ జన్మలో నేను మర్చిపోలేను. ఏమండి? రాధా, నీకు మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకో. ఇంకెప్పుడు వాడి పేరు మన ఇంట్లో వినిపించకూడదు, వాడి ప్రసక్తి మన మధ్య రాకూడదు. సముద్రం సాక్షిగా ఏ రోజైతే వాడు నా చెంప పగలగొట్టాడో ఆ రోజే మా మధ్య ఉన్న స్నేహమతం తెగిపోయింది. నా దృష్టిలో వాడు చచ్చిపోయాడు. శ్రీనివాస్, వైజాగ్లో నేను ఈ హర్ష గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి 25 ఏళ్లు పట్టింది. కానీ ఈ సిటీకి వచ్చాక నా దగ్గర అంత టైం లేదు. జస్ట్ 1 ఇయర్లోగా నేను ఈ సిటీలోనే వన్ ఆఫ్ ద పాపులర్ బిజినెస్ ఫిగర్గా గుర్తింపు తెచ్చుకోవాలి. సో అప్పటికంటే స్పీడ్గా, షార్ప్గా నిర్ణయాలు తీసుకోవాలి. కరెక్ట్ సార్. మార్కెట్ మొత్తం స్టడీ చేసి మనం ఏ ఫీల్డ్లోకి అడుగు పెడితే ఫాస్ట్గా దూసుకుపోవచ్చో చెప్పమన్నాను. ఆ డీటెయిల్స్ అన్ని రెడీ చేసావా? రెడీ చేశాను సార్. గుడ్. మనకిప్పుడు 3 ఆప్షన్లు ఉన్నాయి సార్. 1 రియల్ ఎస్టేట్, 2 కన్స్ట్రక్షన్స్, 3 ఆటోమొబైల్స్. ఆటోమొబైల్సా? అవును సార్. సిటీ శరవేగంతో విస్తరిస్తోంది, జనాభా లక్షల్లో పెరిగిపోతోంది, కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమాత్రం సరిపోవు. అందుకనే స్కూటర్లు, బైక్లు, కార్లు రోజు 100ల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. పబ్లిక్ దగ్గర డబ్బు కూడా ఎక్కువైంది. కాబట్టి మిడిల్ క్లాస్ కూడా ఎక్కువగా కార్ల మీదే మోజు పెంచుకుంటున్నారు. అంటే మనం... ఎస్ సార్, ఇది చాలా పెద్ద ఆటోమొబైల్ కంపెనీ. మనం ఈ కంపెనీ కార్లు అమ్మేందుకు డీలర్షిప్ సంపాదించగలిగితే సేల్స్, లాభాలే లాభాలు. ఏమంటారు? గుడ్, వెరీ గుడ్ ప్రపోజల్. అయితే వెంటనే ఏర్పాట్లు చేయి. ఎలాగైనా ఈ డీలర్షిప్ని
మనమే సంపాదించి తీరాలి. ఎస్, ఈ డీలర్షిప్ మనకే దక్కాలి. ఎంత కష్టపడైనా సరే, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టైనా సరే. ఓకే ఓకే, కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందేమో. ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే ఈ డీలర్షిప్ మనకే దక్కుతుంది. ఓకే, నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే అలాగే ప్రొసీడ్ అవుదాం. కిందటిసారే చెప్పాను కదా, ఫైనాన్సింగ్ నాది, ప్లానింగ్ నీది, ప్రాఫిట్స్ 50-50. ఓకే ఓకే. నీలోని ఆవేశాన్ని పట్టుదలని చూస్తుంటే మనిద్దరం ఓ 25 ఏళ్ల ముందే ఎందుకు కలవలేదా అనిపిస్తుంది. డెస్టినీ మనం పుట్టినప్పుడే డిసైడ్ చేస్తుంది ఎవరిని ఎప్పుడు కలవాలో, ఎవరితో ఎప్పుడు విడిపోవాలో. మనం చేయాల్సిందల్లా లక్ష్యం సాధించే వరకు పోరాటం, గమ్యం చేరే వరకు ప్రయాణం. ఇదే నీలోని ఈ ఫైర్ చూసే దేనికైనా ఓకే అన్నాను. ఓకే, ఇక నాకు ఎలాంటి సందేహాలు లేవు. ఈ ఆటోమొబైల్ డీలర్షిప్ గ్యారంటీగా మంది. చెప్పు, డబ్బు ఎప్పుడు రెడీ చేయమంటావు? ఇవాళే. ఇవాళ? ఎస్. నిన్న లేదు, రేపు ఉంటుందో లేదో తెలియదు. ఉన్నది నేడు. గెలిచి చూపించాలన్నా, అనుకున్నది సాధించాలన్నా. ఓకే, డన్. శ్రీ అలవేల మంగ సహితాం శ్రీ వెంకటేశ్వర వరాదేవతోభ్యో నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః, లక్ష్మీపతయే నమః, అన్నమయాయ నమః, అమృతాంసాయ నమః, జగద్బంధాయ నమః, గోవిందాయ నమః, శాశ్వతాయ నమః, ప్రభవాయ నమః, శాశాద్రినిలయాయ నమః, దేవాయ నమః, కేశవాయ నమః, మధుసూదనాయ నమః, అమృతాయ నమః, మాధవాయ నమః, కృష్ణాయ నమః, శ్రీహరాయ నమః, జ్ఞానవందరాయ నమః, శ్రీవక్షసాయ నమః, సర్వేశాయ నమః, గోపాలాయ నమః, పురుషోత్తమాయ నమః, శ్రీవక్షసాయ నమః. సర్వాణి రూపాణి విచిచితేరః నామాని కృత్వా అభివదన్దాసి. శ్రీ అలవేల మంగ సహితాం శ్రీ వెంకటేశ్వర దేవతోభ్యో నమః. ఇది కర్పూర నీరాజనం సమర్పయామి. కల్పన, నన్ను చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నావంటే నీ మనసులో ఇంకా నన్ను ద్వేషిస్తున్నావన్నమాట, అసహించుకుంటూనే ఉన్నావన్నమాట. నీ వదిన్ని ఇంకా దుర్మార్గురాలు, పాపిష్టిది అని నమ్ముతున్నావన్నమాట. వదిన, అంత మాట అనకు. చెప్పుడు మాటలు విని కట్టుకథలు నమ్మి దేవత లాంటి నిన్ను అవమానించినందుకు సిగ్గుతో సూటిగా నీ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక నన్ను క్షమించొద్దునా. మంచి మనసుతో నా కాపురాన్ని నువ్వు నిలబెడితే బుద్ధి లేకుండా చివరికి నేనే నీ కాపురాన్ని కూల్చడానికి సిద్ధపడ్డాను. దుర్మార్గురాల్ని, పాపిష్టిదాన్ని. నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించొద్దునా. తాళి కట్టిన వాడే అనుమానించే పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు? జరిగిన దానికి నేనెవ్వరినీ తప్పు పట్టడం లేదు. అంతా నా తలరాత. ఆ దేవుడు నా నుదుటన దోషిగా నిలబడాలి అని రాసి పెట్టాడు. నిలబడ్డాను. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాలన్నాడు. అనుభవించాను. కనీసం ఆఖరి క్షణంలో అయినా నా మీద దయతల్చి నువ్వు నిర్దోషివి అని నన్ను విడుదల చేయించాడు. అంతే చాలు, అంతే ప్రాప్తం అనుకున్నాను.
నీ మీదే కాదమ్మా, ఇప్పుడు నాకెవ్వరి మీద కోపం లేదు. జరిగిందంతా ఓ పీడకల అనుకుని నేనెప్పుడో మర్చిపోయాను. నువ్వు కూడా మర్చిపో. ఆ మాట అనడం నీ మంచితనానికి నిదర్శనం అమ్మా. నీ ఔదార్యానికి, నీ సంస్కారానికి చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కాలనిపిస్తోందమ్మా. అయ్యో, అవేం మాట్లాడండి, మీరు పెద్దవారు. పెద్దరికం అనేది వయసును బట్టి కాదమ్మా, బుద్ధిని బట్టి నిర్ణయించబడాలి అంటారు. నీ విషయంలో అది అక్షరాలా నిజమని నిరూపించావు. కల్పన నాకు జరిగింది మొత్తం చెప్పింది. తను చేసిన తప్పును తెలుసుకుని నీ ఎదుట పడే ధైర్యం లేక ఇన్నాళ్ళు నేను వెళ్ళమన్నా కూడా మీ ఇంటికి రాకుండా ఆగిపోయింది. చూసావా కల్పన, నేను రోజూ చెప్తూనే ఉన్నానా మీ వదిన నిన్ను తప్పకుండా క్షమిస్తుందని. అవునత్తయ్య, ఆ సౌందర్య మాటలు విని బుద్ధి లేక వదిన మనసుని కష్టపెట్టాను. చివరికి అబ్బా, ఇంకాపుతావా? నువ్విలాగే మాట్లాడుతుంటే నేనిప్పుడే వెళ్ళిపోతాను. ప్లీజ్ వదిన, వెళ్ళొద్దు. సరే, అయితే ఆ టాపిక్ వదిలే. నీ గురించి చెప్పు, ఎలా ఉన్నావు? కనిపించడంలా మా అత్తయ్య గారి చేతి వంట తిని ఇలా బొద్దుగా అయ్యాను. కొంచెం బుగ్గలు కూడా వచ్చినట్టున్నాయి. ఏంటి, ఏమైనా విశేషమా? పోదునా. లేకపోవడం ఎందుకో, కొంచెం నువ్వైనా అడగమ్మా. నేనడిగితే చెప్పడం లేదు. అత్తయ్య, చూసావమ్మా అర్చన, నా కోడలు ఎంతగా మారిపోయిందో. ఒకప్పుడు నన్ను చూస్తేనే మండిపడేది, కాని ఇప్పుడు అత్తయ్య అత్తయ్య అంటూ నా చుట్టూనే తిరుగుతోంది. నాక్కూడా నా కోడల్ని విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండాలనిపించడం లేదు. ఇక మా గోవిందన్ సంగతి సరే సరి. ఇవాళ మేమంతా ఇంత సంతోషంగా ఉన్నామంటే అందుకు కారణం నువ్వే అని మాకు తెలుసమ్మా. అయ్యో, ఇందులో నేను చేసిందేముందండి? నువ్వేం చేశావో పెద్దదాన్ని నాకు మాత్రమే తెలుసమ్మా. మంచి మాటలే చెప్పావో, మంత్రమే వేశావో, మా కోడలి మనసు మార్చావు, కాపురానికి పంపించావు. నువ్వు చేసిన ఈ మేల్ని జన్మలో మర్చిపోలేనమ్మా. వదిన, నీ కన్నీటి మడుగులో హాయిగా స్నానం చెయ్యాలనుకున్న వాళ్ళని, నీ గుండె మంటలతో వెచ్చగా చలి కాచుకోవాలనుకున్న వాళ్ళని కూడా క్షమించగలిగినంత గొప్ప మనసున్న దానివి. అందరి జీవితాల్లోనూ అల్లకల్లోలాన్ని సృష్టించి తను మాత్రం సంతోషంగా ఉండాలనుకునే ఆ సౌందర్యని ఏనాటికైనా నువ్వే మార్చాలొదినా. అవునమ్మా, సంగీతానికి ఎలాంటి శిలలైనా కరుగుతాయి అంటారు. ఎంతటి దుర్మార్గులైనా మంచి మాటలకి లొంగుతారు. ఈ భూమి మీద సంగీతానికి కూడా కరగనివి, సునామీలు వచ్చినా కూడా చెరగనివి కొన్ని గండశిలలుంటాయి. వాటిల్లో మొట్టమొదటి దాని పేరే సౌందర్య. బాబాయ్, ఇవాళ నువ్వొచ్చావేంటి? మీ డాడీకి కొంచెం పని ఉందంటమ్మా, అందుకే నేను వచ్చా. డాడీ రాగానే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిద్దాం అనుకున్నాను. ఓహో, ఏ ర్యాంక్ వచ్చిందేంటి? ఏ ర్యాంక్ ఏంటి? ఈ లల్లి ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే. వావ్, గుడ్ గుడ్, కంగ్రాట్స్. పిచ్చి బాబాయ్, మరి క్లాస్ ఫస్ట్ వచ్చానంటే ఉత్తి షేక్ హ్యాండ్ అయినా ఇచ్చేది. ఓ, అర్థమైంది. లల్లీకి గిఫ్ట్ కావాలి, అవునా? ఏం వద్దు. సారీ బంగారం. ఇదే మా డాడీ అయితే ఇంత పెద్ద చాక్లెట్ కొని పెట్టేవాడు. ఓకే, అయితే నేను కూడా ఇంత పెద్ద చాక్లెట్ కొనిస్తాను. నిజంగా? ప్రామిస్. అయితే పిచ్చి బాబాయ్ కాదు, మంచి బాబాయ్. నువ్వు కూడా బంగారు లల్లివి. లల్లి, నువ్వు ఇక్కడే కూర్చో, నీకు చాక్లెట్ కొనుక్కొస్తాను. అలాగే బాబాయ్.
ఏ లల్లి ఆగు. ఎక్కడికి? పారిపోతుంది బాబాయ్, పట్టుకో. ఎవరు? ఆ రోజు నన్ను ఎత్తుకెళ్ళిందని చెప్పానే, ఆ దొంగ ముందే. పట్టుకో బాబాయ్. నువ్వు కార్లో కూర్చో. ఏయ్ ఆగు. చెప్పు, ఎవరు నువ్వు? ఆ రోజు మా లల్లిని ఎందుకు కిడ్నాప్ చేశావు? చెప్పు. కిడ్నాప్ ఏంటి బాబు? నాకేం తెలీదు. తెలీదా? చెప్పు చెప్పు. మా లల్లిని ఎందుకు కిడ్నాప్ చేశావు? మర్యాదగా చెప్తావా లేకపోతే పోలీసులు ఫోన్ చేయమంటావా? చెప్తాను బాబు, చెప్తాను. చెప్పు. క్షమించండి బాబు, ఆ అమ్మ డబ్బులు ఇస్తానంటే కక్కుర్తి పడి ఈ పని చేశాను. ఎవరు నీకు డబ్బిచ్చి లల్లిని కిడ్నాప్ చేయమంది? ఎవరు? అమ్మో, చెప్తా అమ్మ నన్ను చంపేస్తుంది. చెప్పకపోతే దాని కింద చేస్తావు. చెప్పు. ఆ వచ్చే ట్రైన్ కింద తోసేస్తాం. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్పు. లేకపోతే కష్టం. చెప్పు. ట్రైన్ వచ్చేస్తుంది. చెప్పు. అయితే చెప్పు. చెప్పేస్తాను. చెప్పవే. చెప్పు. కిడ్నాప్ చేయించింది ఎవరు? చెప్పు. సౌందర్య. ఏమిటమ్మా అర్చన, ఇందాక నుంచి చూస్తున్నాను, అక్కడే నిలబడ్డావు. లల్లి కోసమేనా? అవును మావయ్య గారు, స్కూల్ వదిలే చాలాసేపు అయింది. లల్లిని తీసుకొస్తానని కృష్ణ వెళ్ళాడు, ఇంకా రాలేదేంటా అని. అదిగో మాటల్లోనే వచ్చారు. లల్లి ఏంటమ్మా ఇంత ఆలస్యం? బాబాయ్తో కబుర్లు చెప్తూ ఉండిపోయావా? లేదు తాతయ్య, ఇవాళ మా క్లాస్ లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. ఎప్పట్లాగే ఈసారి కూడా నాదే ఫస్ట్ ర్యాంక్. నిజంగానా? అవును తాతయ్య, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా. బాబాయ్ బాబాయ్ నాకేం గిఫ్ట్ ఇస్తావు అని అడిగాను. బాబాయ్ ఏమో ఇంత పెద్ద చాక్లెట్ కొనిస్తా అని దారిలో షాప్ దగ్గర కారు ఆపాడు. తర్వాత నేను బాబాయ్ షాప్ దగ్గర ఉన్నామా, అప్పుడు ఆ దొంగ మొన్న కనిపించింది. ఎవరు లల్లి? అదేనమ్మా, ఆ రోజు గుళ్ళోంచి నన్ను కిడ్నాప్ చేసిందే ఆ దొంగ ముందే. లల్లి? అప్పుడు నేను దాన్ని చూపించి బాబాయ్ దాన్ని పట్టుకో అని నడిచాను. కృష్ణ, ఎవర్రా అది? దొరికిందా? మాట్లాడవే కృష్ణ. కొంచెంలో తప్పించుకుంది. తప్పించుకోవడం ఏంట్రా?
వెంటబడి పట్టుకోలేకపోయావా? దాన్ని పోలీసులకు అప్పగిస్తే లల్లిని కిడ్నాప్ చేసింది ఎవరో వెంటనే తెలిసిపోయేది కదా. ప్రయత్నించాను. చేతికి అందేంత దగ్గరగా వచ్చాక నన్ను తోసేసి పారిపోయింది. ఏమిటి? అందినట్టు అంది తప్పించుకు పారిపోయిందా? అంటే అది మామూలు ఆడది కాదురా. అవును, అది మామూలు ఆడది కాదు. నుదుటిన ఇంత పెద్ద బొట్టు, ముఖం నిండా మచ్చలు, ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోలేని రూపం. అంటే దాన్ని నువ్వు మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? తప్పకుండా గుర్తుపడతాను. ఒక్కసారి నా చేతికి చిక్కిందంటే దాని ప్రాణాలు తీసైనా సరే నిజాన్ని కక్కిస్తాను. దొంగ మొహంది నన్ను ఎన్నిసార్లు కొట్టిందో తెలుసా? దాన్ని పీక పిసికి చంపేయాలి. అవును, చంపేయాలి. దాన్నే కాదు, దాని చేత ఆ పని చేయించిన ఆ రాక్షసిని కూడా చంపేయాలి.